హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను సున్నుండలైతే ప్రిపేర్ చేశాను. ఇవి చాలా అంటే చాలా ఈజీ, సింపుల్ రెసిపీ అందరికీ తెలిసిందే. కాకపోతే వీటిని పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్‌తో అయితే నేను చెప్పేస్తాను. ఎంత నెయ్యి వేసుకోవాలి, ఎంత బెల్లం వేసుకుంటే సున్నుండలు టేస్టీగా ఉంటాయి అన్నది ఈ రెసిపీలో మనం నేర్చేసుకుందాము. ఫస్ట్ నేనొచ్చేసేసి కిలో మినపప్పునైతే తీసేసుకున్నాను. వీటిని మనం లో ఫ్లేమ్‌లో మాత్రమే వేయించుకోవాలి. వీటిని వేయించుకోవడానికి నాకు 15 మినిట్స్ టైం అయితే పట్టిందండి. మీరు వేయిస్తున్నప్పుడు మీరు కలుపుతూనే ఉండాలి, ఆపకూడదు. ఆపితే ఉన్న మినప్పప్పు ఎర్రగా అయిపోయి మనకి సున్నుండలు అయితే రుచిగా ఉండవండి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇక ఆల్మోస్ట్ వేగిపోయినాయి అనుకున్నప్పుడు మనం 1 మినిట్ ఉంది అనంగా ఈ కిలో మినపప్పుకి ఒక గుప్పెడు బియ్యం అయితే వేసుకొని వేయించుకోవాలి. మినుములు ఆల్రెడీ వేగి ఉన్నాయి కదా, దాంట్లో మనం బియ్యం వేసుకుంటే ఆల్మోస్ట్ మనకి వేగిపోతాయి అనమాట 1 మినిట్‌కి. ఇదిగోండి ఈ విధంగా అయితే నాకు వేగిపోయినవి. ఇప్పుడు మనం కింద పెట్టేసుకొని కూడా మనం దీన్ని ఈ పాత్రలోనే మీరు ఈ మినపప్పు ఉంచుకుంటే ఇలాగ దించినాక కూడాను మనం ఇలాగ గంటితో అయితే మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే పాత్ర వేడిగా ఉంటుంది కాబట్టి మినపప్పు ఎర్రగా అయిపోతుంది. వేడి చల్లారేంత వరకు మిక్స్ చేసుకోవాలి గంటితో. మీరు అలా అనుకోకపోతే ఈ మినపప్పుని వేరే పాత్రలోకి అయితే షిఫ్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ కిలో మినపప్పుకి మనం చిన్నపిల్లలకి సున్నుండలు పెట్టాలి అనుకుంటే మైల్డ్ స్వీట్ ఉంటే సరిపోతుంది. 550 నుంచి 600 గ్రామ్స్ బెల్లాన్ని అయితే ఈ విధంగా అయితే దంచేసుకోండి. అదే పెద్దవాళ్ళు తినేలాగా అయితే ఒక 650 నుంచి 700 గ్రామ్స్ అయితే తినేసేయచ్చు. అంటే మీడియం స్వీట్ తినాలి అనుకునే వాళ్ళకి. ఓవర్గా అంటే స్వీట్ ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళు 800 గ్రామ్స్ దాకా అయితే బెల్లాన్ని అయితే తీసేసుకోండి కిలో మినపప్పుకి. ఈ విధంగా మనం మిల్లాడించుకున్న పిండిని అయితే ఒక దాంట్లోకి అయితే వేసేసుకొని మనం దంచి పెట్టుకున్న బెల్లాన్ని కూడా దీంట్లో వేసేసుకొని మంచిగా అయితే రెండింటిని అయితే కలిపేసుకోవాలి. ఈ విధంగా బెల్లాన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మీరు కలుపుకోండి, స్వీట్నెస్ చూసుకుంటూ. మనకి ఉండలు లేకుండా అయితే కలిపేసుకోవాలి, మధ్యలో ఉండలు తగలకుండా. ఈ విధంగా మనకి ఇదిగోండి నేను కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుతున్నాను. ఒకేసారి వేసేసుకుంటే ఓవర్ స్వీట్ అయితే మనం పిండి తేలేం కాబట్టి ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలిపితే మనకి స్వీట్ అర్థమవుతుంది. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒకసారి అయితే లాస్ట్లో నేను టేస్ట్ అయితే చెక్ చేసుకున్నాను, సరిపోయింది. ఇప్పుడు నాకు కొంచెం చిన్న బెల్లం ఉండలు అయితే ఉన్నాయి, అందుకనేసేసి నేను మిక్సీలో అయితే వేసేసుకుంటున్నాను. ఇది మిక్సీలో యాడ్ చేసుకొని 1 స్పీడ్లోనే ఒక్కసారి తిప్పితే ఈ విధంగా సాఫ్ట్గా అయితే అయిపోతుందండి. ఓవర్గా తిప్పుకోకండి. ఓవర్గా అయితే మిక్సీని స్పీడ్లో అయితే తిప్పేసుకోకండి. అలా ఓవర్ స్మూత్ చేసుకున్న మనకి నోటికి అయితే అంటేసుకుంటాయి అన్నమాట సున్నుండలు. ఈ విధంగా నేను సెకండ్ బ్యాచ్ని కూడా వేసేసుకొని మిక్సీ అయితే చేసేసుకొని ఈ రెండింటిని కలిపేసి ఇప్పుడైతే మంచిగా అయితే ఈ పిండిని మిక్స్ చేసేసుకొని దీంట్లో అయితే మనం నెయ్యి యాడ్ చేసుకుంటూ సున్నుండలు చుట్టేసుకోవడమే. నెయ్యిగా కొంచెం స్వీట్ తక్కువగా తినాలి అనుకునే వాళ్ళు ఒక 4 గిద్దలు నెయ్యి అయితే పడుతుందండి. కిలో సున్నుండల పిండికి 4 గిద్దలు నెయ్యి అయితే పడుతుంది. ఒక 600 గ్రామ్స్ బెల్లం దాకా పడుతుంది. ఇది మైల్డ్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇలా తింటే మనం. ఇక యావరేజ్గా తినేవాళ్ళు ఒక 700 గ్రామ్స్ అయితే తీసుకోండి. ఇక నెయ్యి తక్కువగా ఉంటే ఒక 2 గిద్దలు 3 గిద్దలు అలా ఎవరి ఇష్టానికి తగినట్టు అయితే కలుపుకోండి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఆల్రెడీ చెప్పాను 800 గ్రామ్స్ అని. ఈ విధంగా అయితే నేను అన్నీ సున్నుండలుగా అయితే చేసేసుకున్నాను ఈ పిండి మొత్తాన్ని. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే వీడియోని కంపల్సరీ వీడియోకి లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.